జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హస్తం విజయభేరి మోగించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. 24,729 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రతి రౌండ్లోనూ ఆధిక్యత ప్రదర్శించింది కాంగ్రెస్. ఇక పోస్టల్ బ్యాలెట్ ద్వారా 101 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 96 ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 43, బీఆర్ఎస్ అభ్యర్థి బాగంటి సునీతకు 25, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 20 ఓట్లు లభించాయి. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. కాంగ్రెస్ విజయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. మైనార్టీల్లో మరింత పట్టు కోసం పోలింగ్ కు కొద్ది రోజుల ముందే అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు. రౌండ్ల వారీగా ప్రధాన పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్లు చూస్తే మొదటి రౌండ్లో నవీన్ యాదవ్ కు 8,911 ఓట్లు, మాగంటి సునీతకు 8,864 ఓట్లు, దీపక్ రెడ్డికి 2,167 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లో నవీన్ యాదవ్ కు 9,691 ఓట్లు, మాగంటి సునీతకు 8,609 ఓట్లు, దీపక్ రెడ్డికి 3,475 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్ చేరేనాటికి నవీన్ యాదవ్ కు 11,082 ఓట్లు, మాగంటి సునీతకు 8,082 ఓట్లు, దీపక్ రెడ్డికి 3,475 ఓట్లు వచ్చాయి. నాలుగో రౌండ్లో నవీన్ యాదవ్ కు 9,567 ఓట్లు, మాగంటి సునీతకు 6,020 ఓట్లు, దీపక్ రెడ్డికి 19,035 ఓట్లు వచ్చాయి. ఐదో రౌండ్ నాటికి నవీన్ యాదవ్ కు 12,283 ఓట్లు, మాగంటి సునీతకు 8,985 ఓట్లు, దీపక్ రెడ్డికి 1,273 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్లో నవీన్ యాదవ్ కు 9,553 ఓట్లు, మాగంటి సునీతకు 6,615 ఓట్లు, దీపక్ రెడ్డికి 1,666 ఓట్లు వచ్చాయి. ఏడో రౌండ్లో నవీన్ యాదవ్ కు 9,939 ఓట్లు, మాగంటి సునీతకు 5,939 ఓట్లు, దీపక్ రెడ్డికి 1,688 ఓట్లు వచ్చాయి. ఎనిమిదో రౌండ్లో నవీన్ యాదవ్ కు 9,293 ఓట్లు, మాగంటి సునీతకు 7,418 ఓట్లు, దీపక్ రెడ్డికి 2,105 ఓట్లు పడ్డాయి. తొమ్మిదో రౌండ్లో నవీన్ యాదవ్ కు 11,793 ఓట్లు, మాగంటి సునీతకు 9,544 ఓట్లు, దీపక్ రెడ్డికి 1,688 ఓట్లు వచ్చాయి. ఆఖరి 10వ రౌండ్లో నవీన్ యాదవ్ కు 7,561 ఓట్లు, మాగంటి సునీతకు 6,753 ఓట్లు, దీపక్ రెడ్డికి 713 ఓట్లు వచ్చాయి. 10వ రౌండ్ వరకు కాంగ్రెస్ హవా కొనసాగింది. మొత్తంగా 24,729 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు నవీన్ యాదవ్. భారీ మెజారిటీతో గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. జూబ్లీహిల్స్ కార్యకర్తలు ఎంతో కష్టపడి తనను గెలిపించుకున్నారని, ప్రజలు కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు నవీన్ యాదవ్. బీఆర్ఎస్ గెలిచిన సమయంలో కక్షపూరిత రాజకీయాలు చేశారని, తాను అలాంటి రాజకీయాలు చేయనని అన్నారు నవీన్ యాదవ్. అందరినీ కలుపుకొని పనిచేసి జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ ప్రాంత సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని, అభివృద్ధి తన ఎజెండా అని అన్నారు నవీన్ యాదవ్. తనపై, తన కుటుంబంపై, వ్యక్తిత్వంపై దెబ్బతీస్తూ ఓట్లు అడిగారని, జూబ్లీహిల్స్ ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారని అన్నారు. రిగ్గింగ్, దౌర్జన్యం అనేవి తప్పుడు మాటలని అన్నారు నవీన్ యాదవ్. అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు నవీన్ యాదవ్. సభ్యులు హరీష్ అండ్ కేటీఆర్ కు ఒక సూచన చేయదలుచుకున్నా. హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. మీ వయసు
నాకంటే తక్కువే. ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం అనేది వారసత్వ సంపద కాదు. మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది. ఈ రోజు ఈ ఎన్నికల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి 51% ఓట్లు పోలైన దాంట్లో 51% ఓట్లు మోర్ దాన్ 50% ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు. ఈ రోజు బీఆర్ఎస్ కు 38%, బీజేపీకి 8% ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 51% ఓట్లతోని రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. దీన్ని అర్థం చేసుకున్నాకైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కొనసాగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది, అమలు చేయడానికి సమయం పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడం, వీటన్నిటిని కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నామని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి మాకు అవకాశం ఇస్తా వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షము కొంత సంవయనం పాటించాలి. అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా. వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఏమంటారు మొహమంతా పెంజరించుకొని ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇటు చూస్తుంటాడు. అది ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ గారు అహంకారం, అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు, ఆయనకు అహంకారం పోలేదు. వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే. కాబట్టి నా సూచన, ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టండి. ఇంకా 3 ఏళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్. చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం. 2 సంవత్సరాలు సహకరించండి. ప్రతిపక్షంగా మీరు సూచన చేయండి, సమస్యల్ని లేవనెత్తండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, అవసరం అనుకుంటే నిరసన తెలపండి, ధర్నా చేయండి. ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు, మేము అనుమతులు ఇస్తున్నాము. చట్టసభలలో చర్చలు చేయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. నిన్న మొన్న జరిగిన సర్వేలు అన్ని కూడా నేను మీట్ ది ప్రెస్ రోజు కూడా మీకు అందరికి చెప్పిన. సరే, వాళ్ళు ఎన్నికల్లో నెగ్గడానికి ఏదో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారే, మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి, వాటిని ప్రసారం చేసి అని చెప్పి ఛానల్స్ అండ్ పేపర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసిన. ఇప్పుడు నిజాలు తెలిసినాయి కదా, నేను ఆ రోజు కూడా చెప్పిన. నేను ఈ రోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి మీకోసమే మీట్ ది ప్రెస్ రోజు నేను చెప్పిన బీఆర్ఎస్ ఓడుతుంది, బీజేపీ డిపాజిట్ జప్తు అవుతుందని ఆ రోజు చెప్పిన. మీరు అడిగితే అవునా? గాంధీ భవన్ లో విజయోత్సవాలు నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. డప్పులు వాయిస్తూ బాణసంచా పేల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు. రప్పా రప్పా తగ్గేదేలే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ డాన్సులు చేశారు. బాణసంచా, బ్యాండ్ చప్పులతో గాంధీ భవన్ పరిసరాలు మార్మోగాయి. యూసఫ్గూడలోని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం, కార్యాలయంలోనూ విజయోత్సవాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు, నవీన్ యాదవ్ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. నవీన్ యాదవ్ ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులు భారీగా చేరుకున్నారు. దీంతో నవీన్ యాదవ్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. జూబ్లీహిల్స్ ప్రజలు రేవంత్ పాలనను ఆదరించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా వస్తుందన్నారు. ఏ ఎన్నిక అయినా గెలిచేది కాంగ్రెస్ పార్టీనేనని బీఆర్ఎస్ కు ప్రజలు ఎప్పుడో స్వస్తి చెప్పారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక బీహార్ ఎన్నికలపై పూర్తి ఫలితాలు వచ్చాకే స్పందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు జూబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల మేము సంతృప్తిగా ఉన్నామనే
సందేశాన్ని ఇచ్చినారు. నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పార్టీ తరఫున సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ, విద్య, వైద్యం పట్ల వారికి ఉన్న ఆసక్తి, వారు జరుపుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం బేసిక్గా పోతా ఉంది. ఇవాళ జూబ్లీస్ ఎన్నిక రేపు హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ జరిగే ఎన్నికకి విజయానికి నాంది తీర్థంలో వివరించగలిగినారు. కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు పట్టం కట్టినారు. ఈ ఎన్నిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని గ్రామాన సంబరాలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ గెలుపును ప్రతి కార్యకర్త తమ గెలుపుగా భావించి సంబరాలు నిర్వహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేసినా ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రైతులు, పేద ప్రజలకు అండగా నిలిచిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ వేడుకను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం సంబరాలు జరపాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిపినప్పటికీ టీఆర్ఎస్, బీజేపీ కలిసి మన ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అండగా, మిగతా పేద ప్రజలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, వడ్డీ లేని రుణాలు, ఉద్యోగాలు, బోనసు, భరోసా, రుణమాఫీ ఇన్ని కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ కూడా మనను బదనాం చేసే ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త ఈ జూబ్లీహిల్స్ గెలుపును తమ గెలుపుగా భావించి ప్రతి గ్రామాన వేడుక నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పై మాగంటి సునీత తీవ్ర విమర్శలు చేశారు. రిగ్గింగ్ చేసి గెలిచారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారన్నారు మాగంటి సునీత. రౌడీయిజంతో వచ్చింది, అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. రౌడీయిజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు. అది గెలిపే కాదు, అసలుకి అందరూ వచ్చి గెలిపించుకున్నది. అది అధిష్టానం అధికారంలో ఉంది కాబట్టి రౌడీయిజాన్ని చేసి, రిగ్గింగ్ చేసి, ఇక్కడ రిగ్గింగ్ చేశారు, లోపల ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడే రౌడీయిజం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. చీరల మీద కామెంట్స్, ఆ ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది. ఆడలేదు, మగాలేదు. మహిళలకి ఇట్లాగే చేసేది. గెలిస్తే గెలువు, ఏదో జన్మానికో శివరాత్రి అని గెలిచావు. ఇప్పుడు నీ గెలిపేం కాదు, ఇది అందరు కలిసి చేసిన గెలుపు. నీకు అది నీ స్వతహాగా గెలిచింది కాదు. చెప్తున్నాగా, నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను. రౌడీయిజంగా గెలిచావు. ఇప్పుడు బూతుల రిగ్గింగ్ ప్రతి చోట తన్నడము, గుద్దటమే కదా. మరి అందుకే కదా నేను అంతా ఓపెన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడింది, దాన్ని ఎందుకు మాట్లాడా? వాళ్ళు పడే బాధ చూడలేక నేను బయటకు వచ్చి మాట్లాడగలిగాను. దాన్ని కూడా తప్పుగా పెట్టారు. ఉంటది, ఒక ఇంట్లో మనిషి చచ్చిపోయినప్పుడు బాధ ఉంటది. దాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిసారి కథలు చెప్పుకుంటే పోతే ఎట్లాగా? ఇప్పుడు నేను ధైర్యంగా ఉంటేనే కదా కార్యకర్త ధైర్యంగా ఉండేది. మాట్లాడవలసింది కాబట్టి మాట్లాడాను. ఎన్నాళ్ళు అట్లాంటివి జరగలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. మాగంటి సునీత చివరి వరకు పోరాటం చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేం ప్రజాపాలనపై మాత్రమే మాట్లాడామని, ఏదేమైనా ప్రజా తీర్పు శిరోధార్యమన్నారు. తాము హుందాగా ప్రవర్తించామని, కాంగ్రెస్ ఎన్నో అక్రమాలకు తెరలేపిందన్నారు. ఈ ఎన్నిక ఎలా జరిగిందో అందరికీ తెలుసన్న కేటీఆర్, గెలుపోటములు సహజమన్నారు. ఒకరిద్దరు కాదు, నిజంగా చెప్పాలంటే కొంతమంది తమ తమ వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి నిర్విరామంగా పనిచేసినారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా దాదాపు 407 బూత్లుంటే ప్రతి బూత్ లో మా జూబ్లీహిల్స్ స్థానిక నాయకత్వం చాలా అద్భుతంగా కష్టపడ్డారు. వారికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా వారికి కూడా నమస్కారాలు. శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు అభ్యర్థి కొత్తదైనప్పటికీ, వారికి ఇదివరకు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ వారు కూడా నిజంగా చాలా కష్టపడ్డారు. చాలా పెద్ద ఎత్తున వారు కూడా మరి పోరాటం కూడా చేసినారు. చివరి రోజు మరి ఏ రకంగా వారు పోరాడినారో మీరందరూ కూడా చూశారు. వారికి కూడా నా అభినందనలు. ఎందుకంటే కొత్త అభ్యర్థి అయినప్పటికీ, ఎక్కడా కూడా ప్రత్యర్థి ముఖ్యంగా అధికార పార్టీ అయినప్పటికీ, అధికార యంత్రాంగం మొత్తం ఉన్నప్పటికీ వారు కూడా మొక్కవోని ధైర్యంతో కొట్లాడినారు. సునీత గోపీనాథ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంత
తెలియదు. బట్ చాలా గణనీయంగా గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి. మరి మాకు ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు. సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకుని దిగుతాం, గెలుస్తామనుకుని కొట్లాడతాం, గెలవాలని కొట్లాడతాం, అట్లనే కొట్లాడినాం. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది. ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకుని ప్రజల వాదనను, ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో, అది శాసనసభలో అయితేనేమి, ప్రజాక్షేత్రంలో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది. మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది. బీజేపీ రాష్ట్ర నేతల తీరుపై ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు. 3 నేతలు ఓసారి ఆలోచన చేయాలన్నారు. బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలను చూసి నేర్చుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. జూబ్లీహిల్స్ ని కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలవాలని పనిచేసింది, బీజేపీ నేతలు ఎలా ఓడిపోవాలని పనిచేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. మెజారిటీకైనా ఎక్కువ సీట్లు మన ఎన్డీఏకి వస్తుంది. చాలా బ్రహ్మాండమైన విజయం సాధించినారు బీహార్. ఒక సైడు బీహార్ గెలుపు, ఇంకో సైడు జూబ్లీహిల్స్ లో మన బీజేపీకి వచ్చిన ఓట్లు. గతంలో హుజురాబాద్ లో బై ఎలక్షన్ వచ్చింది. ఈటెల రాజేందర్ గారికి ఎట్లయినా ఓడిపియాలని కేసీఆర్ గారు చాలా కుట్రలు అక్కడ చేసినారు. బూత్ క్యాప్చరింగ్ గాని, ఆ బూత్ లో ఉన్న హౌసెస్ లో ఎంత మంది ఉన్నారు, ఎంత మంది ఓట్లు ఉన్నారు వాళ్ళకి కొననికి గాని, లాఠీ చార్జ్ గాని, కేసులు పెట్టేది గాని, అది హుజురాబాద్ లో బీఆర్ఎస్ వాళ్ళు చేసినా మనం చూసినాము. సేమ్ ప్యాటర్న్ మన జూబ్లీహిల్స్ లో కూడా రేవంత్ రెడ్డి గారు చేసినారు. అది నాకు చెప్పే అవసరం లేదు, కాపీ టు పేస్ట్. ఇవాళ నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి గెలిచినారు. నా నుంచి నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు. ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ బైపోల్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఫలితం బీజేపీ కార్యకర్తలకు నిరాశ కలిగించిందన్నారు. మనం గెలవగలిగే కనీసం 2వ స్థానానికి దగ్గరగా వచ్చే సీటు ఇదని, తాము దారుణంగా ప్రదర్శన ఇస్తున్నాం, ఎందుకో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. దేశం ఒకవైపు, తెలంగాణ మరోవైపు ఎందుకు ఓటు వేస్తుందన్నారు. తెలంగాణలో ఎక్కడ తప్పు జరుగుతోంది, కంటెంట్ లేదనే ఉద్దేశమా అన్నారు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్లుగా బీఆర్ఎస్ ముగిసిందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. వెల్కమ్ బ్యాక్. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇచ్చాయి. అంతకు మించి ఫలితాలే వచ్చాయి. టోటల్ గా మహాగఠబంధన్ తలకిందులైంది. బీహార్ కౌంటింగ్ లో ఆది నుంచి బీజేపీ, జేడీయూ కూటమి ఆధిక్యంలో నిలిచింది. బీహార్లో జేడీయూ, బీజేపీ పొత్తు సక్సెస్ అయింది. ప్రజలు అనుభవం ఉన్న నేత వైపే మొగ్గు చూపారు. నితీష్ కుమార్ కే పట్టం కట్టారు. ముఖ్యంగా మహిళా ఓటర్ల ఆదరణను ఆయన నిలుపుకోగలిగారు. ఎప్పటిలాగే మహిళా ఓటర్ బేస్ యథాతథంగా బాణం గుర్తుకే జైకొట్టింది. గంపగుత్తగా ఆడబిడ్డల ఓట్లను కైవసం చేసుకున్నారు నితీష్. గతంలో రాష్ట్ర ఖజానాకు నష్టం ఏర్పడినా ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశారు. అది తనకు కలిసి వస్తుందనుకున్న నితీష్ కుమార్ ఆశలు ఫలించాయి. అంతేకాకుండా తొలిసారిగా పంచాయతీల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించి వారి ఆదరణ చూరగొన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాత వ్యూహాన్ని నమ్ముకున్నారు. మహిళల్ని ఆకట్టుకునేందుకు ఓ కీలక పథకం ప్రకటించారు. వారికి ఏటా 10,000 ఇచ్చే పథకం ప్రకటించారు. రాష్ట్రంలోని 1,30,00,000 మంది మహిళల్ని దృష్టిలో ఉంచుకుని ప్రకటించిన పథకం అమల్లో కూడా పెట్టేయడంతో జనం దాన్ని నమ్మారు. దీంతో 71% మంది మహిళలు పోలింగ్ బూతులకు తరలి వచ్చి ఓటేశారు. నితీష్ కుమార్ ఓడిపోతే ఆ పథకం ఆగిపోతుందన్న భయంతో వారు భారీగా తరలివచ్చి ఆయన్ను మరోసారి గెలిపించారు. మద్యపాన నిషేధం, సైకిల్ యోజన, పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు వంటివి నితీష్ కుమార్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు.
మహిళల భద్రత సాధికారతకు దోహదపడ్డాయి. నితీష్ కుమార్ సుశాసన్ బాబు అనే ఇమేజ్ మహిళల్లో విశ్వాసం పెంచింది. శాంతి భద్రతల మెరుగుదల, మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం వంటి అంశాలు వారికి ముఖ్యంగా అనిపించాయి. ఫలితంగా మహిళా ఓటర్లు సంక్షేమం, భద్రత కోసం ఎన్డీఏకే మొగ్గు చూపారు. మరోవైపు ఎన్డీఏ గెలుపుకు దారితీసిన ఇతర కారణాల్లో 125 యూనిట్ల వరకు అందరికీ ఉచిత విద్యుత్ బాగా పనిచేసింది. బీహార్ గ్రామాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. అసలే పేదరికం ఉండే బీహార్లోని గ్రామీణ ప్రాంతాల్లో 125 యూనిట్లలోపు వాడే జనం ఎక్కువగా ఉండడంతో ఈ హామీ ఓట్లు కురిపించింది. అలాగే రాష్ట్రంలో 400 రూపాయలుగా ఉన్న వృద్ధాప్య పెన్షన్లను 1100కు పెంచుతామన్న నితీష్ హామీ కూడా ఫలించింది. బీహార్ ఎన్నికలంటేనే కుల సమీకరణాలు. కులాలే ఇక్కడ ప్రధాన భూమిక పోషిస్తాయి. మహాగఠబంధన్ ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకుపై ఆధారపడింది. అయితే ఎన్డీఏ కూటమి దానికంటే విస్తృతమైన సామాజిక పునాదికి స్కెచ్ వేసింది. జేడీయూ ప్రధాన ఓటు బ్యాంక్ అయిన కుర్మి, కొయిరీ వర్గాలను ఆకట్టుకుంది. లవ్ కుష్ ఓటర్లే నితీష్ కుమార్ ను విజయ తీరాలకు చేర్చారు. ఇక బీజేపీ అగ్ర కులాలైన బ్రాహ్మణులు, భూమిహార్లు, రాజ్పుత్ల నుండి మద్దతు సంపాదించింది. అంతేకాకుండా అత్యంత వెనుకబడిన తరగతులు నితీష్ ప్రభుత్వంతో పొందిన లబ్ధి కారణంగా ఎన్డీఏ వైపు మొగ్గు చూపారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం, ప్రజల ఆశీస్సులన్నారు ప్రధాని మోడీ. రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారన్నారు. బీహార్లో సుపరిపాలన, అభివృద్ధి గెలిపించాయని అన్నారు. బీహార్ అభివృద్ధికి నూతన సంకల్పంతో పనిచేసేందుకు ఈ చారిత్రక విజయం మరింత శక్తినిస్తుందన్నారు. రాబోయే కాలంలో బీహార్ అభివృద్ధి కోసం మరింత చురుకుగా పనిచేస్తామన్నారు. भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी, राजनाथ सिंह जी, अमित भाई, अन्य सभी वरिष्ठ महानुभाव और देश के कोने कोने में टेक्नोलॉजी के माध्यम से हमारे साथ जुड़े हुए सभी देशप्रेमी नागरिक, भारतीय जनता पार्टी के कार्यकर्ता और यहां उत्साह और उमंग से भरे हुए आप सभी साथियों, जय छठी मैया, जय छठी मैया, जय छठी मैया। ये प्रचंड जीत, ये अटूट विश्वास बिहार के लोगों ने बिल्कुल गर्दा उड़ा दिया है। బీహార్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎన్డీఏ 200కు పైగా స్థానాలు గెలుపొందడం పట్ల కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ పాలన చూసి బీహార్ ప్రజలు పట్టం కట్టారన్నారు బండి సంజయ్. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేసినా బీహార్ ఓటర్లు నమ్మలేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందన్న సంజయ్, ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందా లేదా కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. అదేవిధంగా ఎప్పుడైనా అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎలా ప్రతిపక్ష నేత అవుతారని నిలదీశారు బండి సంజయ్. బీహార్ ఎన్నికల ఫలితాలతో రాహుల్ గాంధీ పబ్జీ గేమ్ ఆడుకోవాలని విమర్శించారు. దేశంలో బీజేపీ గెలుపు బెంగాల్ తర్వాత తెలంగాణ మిగిలిందన్నారు. బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ లెక్కనే పూర్తిగా ఎన్డీఏ 200 స్థానాలకు పైగా విజయాన్ని సాధించడాన్ని స్వాగతిస్తూ బీహార్ ప్రజలకు, బీహార్లోని కార్యకర్తలకు, నాయకులకు, కష్టపడి పనిచేసిన కార్యకర్తల నాయకులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించే బీహార్ అభివృద్ధి గురించి ఆలోచించి అక్కడ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు కూడా, ఓటు చోరీ అని, అవినీతి అని చెప్పి అనేక ఆరోపణలు చేసినప్పుడు కూడా బీహార్ ప్రజలు బీహార్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులే. అలాంటి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తిరిగి మద్దతు ఇస్తేనే ఈ బీహార్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్నటువంటి విషయాన్ని గుర్తించి, గమనించి ఈరోజు
200 పైగా స్థానాలు ఇవ్వడం, దానిలో భారతీయ జనతా పార్టీ స్వతహాగా 101 స్థానాల్లో పోటీ చేసి 92 స్థానాలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ స్వతహా గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. ఓన్లీ 60 స్థానాల్లో పోటీ చేసింది. పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది 5 స్థానాలు, మహాగఠబంధన్ గెలిచింది 34 స్థానాలు. భారతీయ జనతా పార్టీ 101 స్థానాల్లో పోటీ చేస్తే ఇప్పటికే 92 గెలిచింది ఆల్రెడీ. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ అయిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా దేశం మొత్తం పోటీ చేస్తున్నాడు కేసీఆర్. ఏడు యూపీలో పోయి ఫ్లెక్సీ పెట్టుకున్నాడు, మహారాష్ట్ర పోయి ఫ్లెక్సీ పెట్టుకున్నాడు, బీహార్లో పోయి పెట్టుకున్నాడు, గుజరాత్లో పెట్టుకున్నాడు, పై ఫామ్ హౌస్ అన్నాడు. 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయంటే అక్కడ ఉన్నటి హిందూ సమాజం ఒకటైంది. నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలు గుర్తించారు కాబట్టే. వ్యాపార అనుకూల రాష్ట్రంగా ఏపీ నిలిచిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉందని చెప్పారు. దేశంలో పేదరికం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. కార్మిక చట్టాలు, పన్నుల్లో కేంద్రం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. మోడీ పాలనలో 11 ఏళ్లుగా దేశం ముందుకెళ్తోందని, సరైన సమయంలో సరైన ఆలోచనే విజయానికి పునాదన్నారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. As the leader who liberated the maximum poor people from poverty, when he took over, nearly 30% of the Indian population were below the poverty line. Today, I think it is somewhere around 7 to 8%. I agree, still we have to go, but we will be achieving it. This is the greatest achievement of our Prime Minister. That is how we want every country in the world should eradicate the poverty, should be ease. Doing business should be a pleasant activity, and I am sure Andhra Pradesh, the destination for doing business, is one of the most wonderful business environment created by the state government. In business, you have to take life achievements of the Andhra Pradesh Chief Minister Chandrababu Garu as a role model. Business is always one, there will be ups and downs. There will be boom, means there will be recession also. Chandrababu Garu started his political career, public life, as the Chief Minister of the United Andhra. దేశంలోనే అందమైన నగరంగా విశాఖకు పేరుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు 72 దేశాల ప్రతినిధులు వచ్చారన్నారు. విశాఖను సురక్షితమైన నగరంగా కేంద్రం ఇటీవల ప్రకటించిందని, దేశానికి గేట్వేలా ఆంధ్రప్రదేశ్ మారుతుందన్నారు. పెట్టుబడిదారులే లక్ష్యంగా మన రాష్ట్రం ఎదుగుతోందన్నారు. ప్రధాని మోడీ పరిపాలనపై దేశ ప్రజలకు విశ్వాసం ఉందన్నారు సీఎం. 2047లోగా మన దేశం నంబర్ 1 ఎకానమీ అవుతుంది. ప్రజలు, వనరులు, సాంకేతికతను సమర్థంగా వాడుకుంటే తిరుగులేదన్నారు. Global investors who are all here, India will be the best place to do business. And at the same time, India is having some inherent strengths. We started economic reforms in 1991. Mid-90s, we are able to take first more advantage about technology. India is only the country which is enjoying demographic dividend advantage. With all these things again, right time, right leader, right place, that is Narendra Modi ji. As on today, during his tenure, from 11th largest economy, we are able to reach 4th largest economy. Next year, we are going to reach 3rd largest economy. By 2047, India will be number 1 economy. It is unstoppable. It is going to happen. This is the strength of India as on today. Regarding Andhra Pradesh, you are all aware, excellent natural advantages. 1,000 kilometers sea coast. It is a gateway of India on east coast. And also we are very strong in doing business. We are having earlier track record and also proof of concept also. This is where earlier always we are number 1 in ease of doing business. Now we have shifted the gear, speed of doing business. Anybody will invest in Andhra Pradesh. Once you agree MOU, then it will become our project. We will get it done, everything on real time. KV Bulletin updates చూస్తూనే ఉండండి.